టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముంబైలో మంచి ఇన్వెస్ట్మెంట్ పై కన్నేశాడు. ఆయన ఆలోచనను తన సతీమణి దేవిసా యాదవ్ పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేశారు. ఈ రోజుల్లో ఇల్లు కొనడం అంటే మామూలు విషయమే కాదు, అది కూడా ముంబై లాంటి మహానగరంలో. కానీ సూర్యభాయ్ మాత్రం తన ఫ్యూచర్ కోసం మంచి ప్లానింగ్ చేశాడు. కెరీర్ బలంగా ఉండగానే తన ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా మనోడు గట్టిగానే చేశాడు. ముంబైలోని డియోనార్ ప్రాంతంలో సుమారు 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఫ్లాట్ ధర ఏకంగా 7.18 కోట్ల రూపాయలు. ముంబైలోని ఒక ప్రముఖ కంపెనీ ప్రాజెక్టులో భాగంగా దీన్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. 2 కార్ పార్కింగ్ స్థలాలతో కూడిన ఈ ఫ్లాట్ ఫ్యామిలీ అవసరాలకు అనుగుణంగా ఎంపిక చేసుకున్నట్లు టాక్. సిఆర్ఈ మ్యాట్రిక్స్ నివేదిక ప్రకారం గోద్రేజ్ స్కై టెర్రస్ ప్రాజెక్టులోని ఈ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ 2026 ఫిబ్రవరి 20న జరగగా 35.90 లక్షల రూపాయల స్టాంప్ డ్యూటీ, 30,000 రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించారు. కేవలం సూర్యాభాయ్ చెల్లించిన స్టాంప్ డ్యూటీతో ఒక మధ్యతరగతి కుటుంబం ఇళ్లు కొనగలదు. చెంబూర్ డియోనార్లోని గోద్రేజ్ స్కై టెర్రస్ లో ఉన్న ఈ అపార్ట్మెంట్ సుమారు 140.86 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఆధునిక సదుపాయాలతో పాటు 2 కార్లకు సరిపడా పార్కింగ్ స్పేస్ ఉంది. 360 డిగ్రీ షాట్లతో అలరించే సూర్యకుమార్ యాదవ్ ఆర్థిక పరిస్థితి కూడా తన క్రికెట్ కెరీర్ లాగే ఉన్నత స్థాయికి చేరుకుంటోంది. 2026 నాటికి ఆయన మొత్తం ఆస్తి దాదాపు 55 కోట్ల రూపాయలుగా అంచనా. బీసీసీఐ గ్రేడ్ బి కాంట్రాక్ట్ ద్వారా వార్షికంగా పొందే 3 కోట్ల రూపాయలు, ఐపీఎల్ నుంచి లభించే కోట్ల జీతం యాడ్స్ ప్రధాన ఆదాయ వనరులు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇదే ప్రాజెక్టులో సూర్యకుమార్ యాదవ్, దేవిషా శెట్టి దంపతులు కొన్న 3వ అపార్ట్మెంట్ ఇది. గత ఏడాది మార్చి 2025లో ఈ దంపతులు 17వ, 18వ అంతస్తులో 2 పెద్ద యూనిట్లను కొన్నారు. వాటి కార్పెట్ ఏరియా 4200 చదరపు అడుగులకు పైగా ఉంది. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం టీ20 ప్రపంచ కప్ లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బిజీగా ఉన్నాడు. భారత జట్టు గ్రూప్ దశలో 4 మ్యాచ్ల్లో గెలిచి అజేయంగా సూపర్ 8 కు అర్హత సాధించింది. కానీ సూపర్ 8 లో భాగంగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన మొదటి మ్యాచ్ లో 76 రన్స్ తేడాతో ఓడిపోయింది. దీంతో సెమీఫైనల్ కి వెళ్లే అవకాశాలు క్లిష్టమయ్యాయి.